ఇక్కడ కనిపించే ఈ నలుగురు ఒక మిడిల్ క్లాస్ స్టూడెంట్స్. వీళ్లకు చదువుకునే బలం లేదు, చదివించే శక్తి లేదు. కానీ ఒక సాధారణ మానవుడిలా కాకుండా మన జీవితంలో ఏం చేస్తే ఈ జన్మకు ఒక అర్థం ఉంటుంది అన్న ఆలోచనతో ఉన్నారు. సమాజం చాలా మారిపోయిందిరా. ప్రతి మనిషి తనకు తాను తన జీవితం కోసం ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు తీయడమే తప్ప అసలు మనిషి అనేవాడికి మానవత్వం అంటూ ఒకటి ఉందని మర్చిపోతున్నారా. అవునరా, ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు తన జీవితం కోసం ఆలోచిస్తూ స్వార్థంగా బతుకుతున్నారు. అసలు మనిషి అనేవాడికి మానవత్వం పదాన్నే మర్చిపోయారు. ఈ సమాజంలో కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తికి చావు తప్ప వేరే మార్గమే తెలియడం లేదు. దీనికోసం మనం ఏదైనా పరిష్కారం చూడాలరా. సమాజంలో ప్రతి మనిషి నేనేదో సాధించాలనే తపనతో మాత్రమే బ్రతుకు సాగిస్తున్నాడే తప్ప తన కళ్ళ ముందు సమాజంలో జరిగిన ఏ విషయానికి స్పందించడం లేదురా. మొదట మనలో ఉన్న మానవత్వాన్ని నిరూపించుకోవాలరా. మనం మనిషిలా బతకడం నేర్చుకుంటే చాలరా. మనం తప్పకుండా మారాలి, సమాజాన్ని మార్చాలి. లోకం మారాలంటే సమాజం మారాలి, సమాజం మారాలంటే మనిషి మారాలి. రే అక్కడ చూడరా, ఎవడో. రే రండి రా, వెళ్దాం. రే పదండి పదండి. రే 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 ప్లీజ్. బ్రదర్, నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? ప్లీజ్, నీలో ఏదైనా బాధ ఉంటే మాతో చెప్పుకో. నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నేను ఒక అమ్మాయిని ప్రాణంగా ప్రేమించాను భయ్యా. కానీ ఆ అమ్మాయి నన్ను మోసం చేసింది. అందుకే నాకు బ్రతకాలని ఆశ లేదు. ప్లీజ్ నన్ను చనిపోనివ్వండి. సరే ప్లీజ్, నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నీ సమస్య ఏంటో మాతో చెప్పు. నేను చదువుతున్న కాలేజీలో దివ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. అసలు నా ప్రేమ ఎలా మొదలైందంటే, చిలిపిగా వరకుగా చూస్తా వేళ విడువని తలపులు వెంటాడేలా తెలియక అర్థం ముందే ఎలా నిలబడిపోయానంటే ఎలా మన్నైపోయా తన వలనే తాకే సాకా పెదవులనే నీతో ఉన్న చరితలనే వినిపించాలి కథలుగానే దగ్గరగానే చేరే నీలాకాశం అందిస్తుందో ఏమో చెలి సందేశం విసిరే చిరువదనం ఆధారపు కాదలిక చిగురందం నుదుటన మెదిలే సింధూరం మోగే విరిసిన పూలవనం మనసును కుదిపే నగవందం మాటలు కలిపే ఆరాటం పెంచిందమ్మా నాకే సగం ప్రాయం కావాలంటే కసుక్కుపోయిన ఆవేశంతో ఎదురుగా లేవన్నాక చూపుమంటుంది నీతో కోరే ప్రాణం భరించ
నిజమైనది ప్రేమ గుణం కనులే పడవు ఒక్క క్షణం వెతికానమ్మా నీ కోసం నిన్నే కోరే బాధేదైనా భరించగలనే ఉత్సాహంతో నాకే చాచే నీ చేతులకై తప్పించిపోయానే హత్తుకుపోయే అందం కోసం మరిన్ని జింగులు వేచుంటానే ఎన్నాళ్ళైనా నిన్నే నేను వరించుకుంటానే నీ అందాలన్నీ కావా నాకే సొంతం నేను సాధించాలి అంతే నాలో పంతం నీ కౌగిలి కోసం కలలే కన్నానులే నీ దేహం చుట్టూ వలగా ఉంటానులే నా తాపం తీర్చే అలనీవే చూడమ్మా దివ్య, ఈ ఫోటోలో ఉన్నది నీ కాబోయే భర్త. ఇతడికి నెలకు 1,00,000 రూపాయల జీతం, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నేను చెప్పేది ఏంటంటే మన జీవితం సుఖంగా ఉండాలంటే మొదట డబ్బు కావాలి. అది లేకపోతే బతకడం చాలా కష్టం. అలాంటి కష్టాలు నేను అనుభవించాను కనుకే నా కన్న కూతురికి అలాంటి కష్టాలు రాకూడదనేదే నా బాధ. ఒక్కసారి ఈ ఫోటో చూసి బాగా ఆలోచించు. నువ్వు సరే అంటేనే నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? హాయ్ దివ్య, ఎలా ఉన్నావు? ప్లీజ్ దయచేసి ఇప్పటి వరకు మనం చేసించాలి కాపేద్దాం. నా వెంట పడకున్న వైపు చూడకు. మా ఇంట్లో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అంటే నన్ను ప్రేమించట్లేదా? నన్ను పెళ్లి చేసుకోవా? ఏంటి నిన్న పెళ్ళా? నీకేమైనా జాబ్ ఉందా? కనీసం కూర్చొని తిన్న తరగని ఆస్తుందా? లేదు. ఏముంది చెప్పు. నిన్ను చేసుకుంటే నేను సుఖంగా బతకలేనని నాకు అర్థమైపోయింది. అందుకే వేరే తన్ని పెళ్లి చేసుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. గుడ్ బై. అందుకే నేను చనిపోవాలనుకుంటున్నాను భయ్యా. చూడు తమ్ముడు, ఇప్పుడు నువ్వు చనిపోతే నిన్ను నమ్ముకొని ఉన్న తల్లిదండ్రులు, నీ కుటుంబం ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించు. ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వద్దనుకుందో ఒక్కసారి గుర్తు చేసుకో. ముందు నువ్వు నీకంటూ ఈ చరిత్ర అనే పుస్తకంలో ఒక పేజీని సృష్టించు. ఏదో ఒక రోజు ఆ అమ్మాయి నిన్ను ఎందుకు వదులుకున్నానని బాధపడేలా చేయి. ఒరే బాబు, మీరు స్టూడెంట్స్లో ఉన్నారు, మీ జీవితాలు సంకరం అయిపోతాయి. వెళ్ళి మీ పని చూసుకోండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు మనిషివేనా? నీకు మనసు అంటూ ఉందా? మీకెవరికి మానవత్వం అనేది లేదా? మీ కళ్ళ ముందు ప్రాణం పోతూ ఉంటే చూస్తూ నిలబడతావా? ఇప్పుడు నీ జీవితంలో నువ్వేం సాధించావు? ఇప్పుడు ఇతనికి సాయం చేసినంత మాత్రాన మీ జీవితాలు నాశనం అయిపోతాయా? మా జీవితాలు పోయినా పర్వాలేదు, మా వల్ల ఒక ప్రాణం నిలబడుతుంది అంటే అది మాలో ఉన్న మానవత్వం. నీలో ఉన్న మానవత్వాన్ని చూపించి ఒక సంపూర్ణ మనిషిగా నిరూపించుకో. అప్పుడే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. ప్లీజ్ మాలాగా హెల్ప్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేయండి.
ప్రభుత్వం నిర్వహించిన సేవా సంస్థలు ఉన్నాయన్న ధీమతో ప్రతి మానవుడు తనలో ఉన్న మానవత్వాన్ని మర్చిపోతున్నాడు. సమాజంలో ప్రతి వ్యక్తి ఈ నలుగురులా ఆలోచిస్తే మన చుట్టూ ఉన్న సమాజం మారుతుంది. తద్వారా మన దేశం మారుతుంది. అప్పుడే మనం పుట్టిన ఈ దేశం మనల్ని చూసి గర్వపడుతుంది. సో థింక్ యువర్ సెల్ఫ్. Free